హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇట్లా ముందైతే రేకుల షెడ్ ఉంటుందండి. నాన్న వాళ్ళు అయితే క్వార్టర్స్లో ఉంటున్నారు. ఈ రేకుల షెడ్ అయితే నాన్నే వేయించారు. ముందు వెనక కొంచెం ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ముందు ఇట్లా హాల్ లాగా సోఫాలు, ఇంకా ఇటు ఒక సైడ్ ఒక మంచంది సెట్ ఉంటుంది. పిల్లల కోసం పైన ఉయ్యాల తాడది కట్టాడనమాట. అమ్మ సూర్య పడుకున్నాడు, మా నాన్న ఫోన్లో ఏమో చూస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇదేమో హాల్. ఇది క్వార్టర్స్కి ఫస్ట్ సింగిల్ బెడ్రూము, కిచెన్, హాల్ అన్నమాట. ఇట్లా ఇస్తారు. ముందు హాల్ కూడా చిన్నదే. ఇవి చాలా ఇయర్స్ కింద కట్టినవి, 35 ఇయర్స్ కింద కట్టినవి అనమాట. ఇక్కడ వచ్చేసి బీరువా, ఇంకా టీవీ, ఫ్రిడ్జ్, ఇటు సైడ్ ఏమో ఇది డ్రెస్సింగ్ టేబుల్, కూలరు, దివాన్ బల్ల అవన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక సింగిల్ సెల్ఫ్ ఇట్లా పైనుంచి కింది వరకు మధ్యలో 4 సెల్ఫ్లు లాగా వచ్చేసి ఉంటుంది అన్నమాట. ఇంకా డైలీ వాడుకునే వస్తువులు అవి పెట్టుకున్నారు. ఇంకా కిచెన్ వచ్చేసి బాగా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉన్నా కూడా అందరు అడ్జస్ట్, ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. అప్పుడు వాళ్ళ డిజైన్ ఇట్లనే సరిపోతుంది కదా అనుకున్నారు. ఇప్పుడు రాను రాను పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కూడా ఉంటున్నాయి. అందుకోసం అని చెప్పేసి అమ్మనైతే ఇక అన్ని బోళ్ళు ఇట్లా చదురుకున్నది, చూస్తున్నారు కదా. పైన దేవుని సెల్ఫ్లు, కింద స్టీల్ సామాను, తర్వాత వచ్చేసి ఈ పక్కనేమో ర్యాక్ అవి పెట్టుకుంది. ఇదైతే గ్యాస్ బండ, ఇక్కడ వంట చేసుకోవడానికి కట్టించారు. కాకపోతే ఏంటంటే వెనక షెడ్ వేసారని చెప్పేసి వంట కోసం కిచెన్ అంటే వంటకు సంబంధించిన కొన్ని ఈ గ్యాస్ పొయ్యి వెనక తీసుకొచ్చి పెట్టిరన్నమాట. అక్కడ ఏంటంటే తాలింపు అవి వేసినప్పుడు అన్ని డబ్బాల పైన ఆ జిడ్డులాగా తయారవుతుంది, అందుకోసమని ఇక్కడ చిన్నగా పెట్టుకున్నారు. వెనక వచ్చేసి ఇంకా గిన్నెలు, బట్టలు అవి తోముకోవడానికి, ఇట్లా బైక్ పార్క్ చేసుకోవడానికి ప్లేసు, వాషింగ్ మిషన్ అవి పెట్టుకున్నారు. ఈ పక్కన వచ్చేసి కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. ఈ డోర్ తీస్తే మంచిగా బాగా వెలుతురు వస్తుంది ఈ రూమ్కి అయితే. ఇంకా చూస్తున్నారు కదా, ఈ కొంచెం మాది లాస్ట్ క్వార్టర్ కావడం వల్ల ఈ ప్లేస్ ఉందన్నమాట. ఈ వెనకనైతే దండం తీగలు అవి కట్టేసి బట్టలు అవి ఆరేసుకుంటుంది. ఈ మధ్య రీసెంట్గా కార్ అయితే తీసుకున్నాను, అది పార్క్ చేసుకోవడానికి. ఇంకా చుట్టూ గోడలు, పైన షెడ్ లాగా అయితే వేద్దామని అనుకుంటున్నారు. ఏమవుతుందో ఇంకా చూడాలి. తర్వాత వచ్చేసి బెడ్రూమ్ అయితే సింగిల్లీ ఈ హాల్కి అటాచ్డ్గా ఉంటుందండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, వంట సామాన్ అవి కనిపిస్తున్నాయి కదా. ఈ పక్క నుంచి వెళ్ళి సింగిల్ బెడ్రూమ్ చిన్నదైతే వస్తుందన్నమాట. ఇదైతే ఇంకా వాడుకోవట్లేదు, ఒక బాత్రూము, లాట్రిన్ అట్లా కట్టేసి ఇచ్చారు. ఈ చాలా రోజుల కిందటి కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతాయి. మేము వచ్చినప్పుడు మాత్రమే వాడుకుంటారు, లేకపోతే ముందు రూమ్లో ఉన్నటువంటి బెడ్లపైనే పడుకోవడం అది ఉంటుందన్నమాట. వాళ్ళు ముగ్గురే ఉంటారు కదా, తమ్ముడు, అమ్మ, నాన్న. ఇంతేనండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఉంటాను, బాయ్.